Hey, hello guys, welcome back to our channel Soccer Squad. It's me Monica. Salam namaste vanakkam. మన ఈరోజు క్లాస్లో ఏంటి అంటే ఒక స్పెసిఫిక్ నోడ్ని ఏ విధంగా సింగిల్ లింక్ లిస్ట్లో డిలీట్ చేయాలి అనేది మనం ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. ఓకే, సో మనం ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం? డిలీషన్ ఎట్ ద బిగినింగ్లో ఏ విధంగా మనం డిలీట్ చేయాలి అండ్ ఎండ్లో ఏ విధంగా డిలీట్ చేయాలో నేర్చుకున్నాం. బట్ ఈ క్లాస్‌లో ఏంటి, ఒక స్పెసిఫిక్ నోడ్ ఇస్తే ఆ నోడ్‌ని మనం ఏ విధంగా సింగిల్ లింక్ లిస్ట్‌లో నుండి డిలీట్ చేయాలో నేర్చుకుంటున్నాం. ఓకే, ఆర్ యూ రెడీ? యాహ్! లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. సో మనం పర్టిక్యులర్‌గా ఎప్పుడైనా కూడా ఏదైనా టాస్క్ పెర్ఫార్మ్ చేసినప్పుడు మనం ఆల్గోరిథం ఫాలో అవుతాం కదా! రైట్. మనం ఒక అప్రోచ్ అనేది ఉంటది. ఏ విధంగా ఆ పర్టిక్యులర్ టాస్క్‌ని మనం సాల్వ్ చేయాలి అనేసి. సో మనం ఈ ఈ టాస్క్ కూడా మన టాస్క్ ఏంటి? ఒక స్పెసిఫిక్ నోడ్‌ని మనకిచ్చిన నోడ్‌ని మనం డిలీట్ చేయాలి. ఓకే. సో ఆ నోడ్‌ని డిలీట్ చేయాలి అంటే కూడా మనం ఒక అప్రోచ్‌ని ఫాలో అవ్వాలి. కొన్ని స్టెప్స్‌ని ఫాలో అవ్వాలన్నమాట. సో ఆ స్టెప్సే ఈ స్టెప్స్. ఓకే. ఈ 4 స్టెప్స్. ఈ 4 స్టెప్స్ ప్రాపర్‌గా మనం ఫాలో అయితే మనం ఆ పర్టిక్యులర్ నోడ్‌ని ఒక సింగిల్ లింక్ లిస్ట్‌లో నుండి డిలీట్ చేయడానికి పాసిబుల్ అవుతది. సో ఒక్కొక్క స్టెప్ అనేది మనం డీటెయిల్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే. సో ఫస్ట్ స్టెప్‌లో ఇక్కడ చూడండి. వి హావ్ టు చెక్ వెదర్ ద గివెన్ నోడ్ ఈస్ ఎంప్టీ ఆర్ నాట్. సో మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న నోడ్ అనేది ఎంప్టీగా ఉందా? లేకుంటే అందులో ఏమైనా డేటా ఎలిమెంట్స్ ఉన్నాయా? లేవా? అని చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఎంప్టీగా ఉంటే ఏంటి? డిలీషన్ అనేది పెర్ఫార్మ్ కాదు. ఎందుకు పెర్ఫార్మ్ కాదు అంటే అసలు మనకి లిస్ట్‌లో ఎలాంటి ఐటెమ్సే లేవు. దేర్ ఆర్ నో ఐటెమ్స్ ఇన్ ద సింగిల్ లింక్ లిస్ట్. దెన్ హౌ ద డిలీషన్ విల్ బి పాసిబుల్? సో పాసిబుల్ అవ్వదు కదా! నంబర్సే అందులో డేటా ఎలిమెంట్సే లేనప్పుడు ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని మనం ఏ విధంగా డిలీట్ చేయనీకొస్తది? రాదు కాబట్టి సో డిలీషన్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఈ ఫస్ట్ కండిషన్ మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మనకిచ్చిన లిస్ట్ అనేది మనకి ఎంప్టీగా ఉందా? లేదా? అని చెక్ జేసుకోవాలి. సో, మనం ఆ ఎంప్టీగా ఉందా? లేదా? అని ఏ విధంగా చెక్ జేసుకుంటాము అంటే, బై చెకింగ్ ద హెడ్ వాల్యూ. ఒకవేళ హెడ్ వాల్యూ అనేది నల్ అయితే, మనకిచ్చిన సింగిల్ లింక్ లిస్ట్ అనేది ఎంప్టీగా ఉంది అని అర్థం అనమాట. ఒకవేళ హెడ్ వాల్యూ అనేది నల్ కాకపోతే, ఏదో ఒక వాల్యూ ఉన్నట్లయితే, సో, మనకి లింక్ లిస్ట్ అనేది ఎంప్టీ కాకుండా, అందులో ఏదో ఒక వాల్యూ ఉంది అని అర్థం అనమాట. సో, ఇప్పుడు ఇది ఫస్ట్. సెకండ్ స్టెప్‌లో మనం ఏం చేయాలి అంటే, వి హావ్ టు చెక్ వెదర్ ద హెడ్ నోడ్ ఈస్ హోల్డింగ్ ద వాల్యూ ఆఫ్ కీ. అంటే ఇప్పుడు మనం ఏంటి, ఇప్పుడు ఉన్న క్వెషన్‌లో ఒక 10 నోడ్‌ని డిలీట్ చేయమని చెప్పారు. సో ఇదేమైతది? దిస్ ఈస్ ద వాల్యూ ఐ వాంట్ టు డిలీట్ ఇన్ ద సింగిల్ లింక్ లిస్ట్. రైట్. సో ఇది మన వాల్యూని మనం ఏమనుకున్నామంటే కీ అని అనుకుందాం. ఓకే. సో ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఈ 10 అనే నోడ్‌ని నాకిచ్చిన సింగిల్ లింక్ లిస్ట్‌లో నుండి డిలీట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ సింగిల్ లింక్ లిస్ట్‌లో నుండి 10ని డిలీట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ టు చెక్ ద ఫస్ట్ స్టెప్. ఎంప్టీగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే. ఎంప్టీగా లేదు. నా హెడ్ వాల్యూలో ఏదో ఒక వాల్యూ ఉంది. అంటే దట్ మీన్స్ ఎంప్టీగా లేదు అని అర్థం. సో ఇక్కడ చూడండి, హెడ్ ఈస్ ఈక్వల్స్ టు ఫ్రంట్ ఓన్లీ. దానికి ఇంకొక పేరేంటి అంటే ఫ్రంట్ అనే అయినా అనొచ్చనమాట. సో ఫ్రంట్‌లో ఏంటి 1001 అనే వాల్యూ ఉంది ఇక్కడ. సో అంటే ఏంటి, లిస్ట్ అనేది ఎంప్టీగా లేదు అని అర్థం. దెన్ ఆఫ్టర్ వాట్ వి హావ్ టు డూ ఇస్ వి హావ్ టు చెక్ వెదర్ ద ఫస్ట్ నోడ్ ఈస్ హోల్డింగ్ ద కీ వాల్యూ ఆర్ నాట్. అంటే ఏంటి, నా ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్‌లో నాకు కావాల్సిన నోడ్ కీ వాల్యూ 10 అనేది ఉందా లేదా చెక్ జేసుకోవాలి. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ చెక్ జేసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఓకే. అవును. నా ఫస్ట్ నోడ్‌లో ఏంటి 10 వాల్యూ ఉంది. అప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు సెల్ఫ్ డాట్ హెడ్ అనే వాల్యూలో ఏం వాల్యూ ఉంది? ఈ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రెస్ అనేది ఉంది కదా! సో మనం ఏం చేయాలి అంటే వి హావ్ టు చేంజ్ ద అడ్రెస్ ఆఫ్ ది ఫస్ట్ నోడ్ టు ది సెకండ్ నోడ్‌కి మనం చేంజ్ చేసుకోవాలి. అంటే ఏంటి? సెల్ఫ్ డాట్ హెడ్ అనేది మనకి ఇప్పుడు ఎక్కడుండాలి? సెకండ్ నోడ్ దగ్గర ఉండాలి. ఎక్కడుండాలి? ఈ సెకండ్ నోడ్ దగ్గర ఉండాలి. ఓకే. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఏమని రాసుకోవచ్చు ఇక్కడ? సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ నెక్స్ట్. అంటే ఏంటి? ఇప్పుడు సెల్ఫ్ డాట్ హెడ్ అనేది ఎక్కడి నుండి ఎక్కడికి ట్రావెల్ అయింది? ఫస్ట్ నోడ్ నుండి సెకండ్ నోడ్‌కి మనం అసైన్ చేసేసినాం అన్నమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే
ఈ నోడ్ ఏదైతే మనకి ఉందో ఫస్ట్ నోడ్ మన ఫస్ట్ నోడ్‌లోనే మనకు కావాల్సిన నంబర్ ఉన్నట్లయితే ఇక్కడ సెల్ఫ్ డాట్ హెడ్‌ని ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్‌కి చేంజ్ చేయాలి. ఎట్లా చేంజ్ చేస్తున్నాం? బై చేంజింగ్ ద వాల్యూ ఆఫ్ హెడ్. సో హెడ్ డాట్ నెక్స్ట్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. మనకి సెకండ్ నోడ్‌కి మన హెడ్ వాల్యూని మనం పొజిషనింగ్ చేసుకున్నాం. సో ఇప్పుడు హెడ్ వాల్యూ ఇక్కడ నుండి ఏమైంది? ఇక్కడికి వచ్చేసింది. వచ్చేసిన తర్వాతకి దీన్ని మనం రిమూవ్ చేయాలి కదా! రైట్? సో ఎట్లా రిమూవ్ చేసినామంటే బై హెడ్ వాల్యూను నన్నే చేసేసినాం. ఓకే. ఆల్రెడీ ఇక్కడ ఉన్న హెడ్ వాల్యూని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడంలో ఈ ఫస్ట్ నోడ్ అనేది అన్లింక్ అయిపోయింది కాబట్టి ఈ నోడ్ అనేది మనం డిలీట్ చేసేసినాం. ఓకే. సో ఈ విధంగా మనం సెకండ్ స్టెప్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సెకండ్ కేస్‌లో ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సిన నోడ్ ఏదైతే కీ వాల్యూ ఉందో ఆ వాల్యూ ఫస్ట్ నోడ్‌లోనే ఉంటే మనం ఏం చేయాలి? ఆ ఫస్ట్ నోడ్‌ని మనం డిలీట్ చేయాలి కదా! సో ఎట్లా డిలీట్ చేస్తాము అంటే ఈ ఇక్కడ సెల్ఫ్ డాట్ హెడ్ అనేది సెల్ఫ్ డాట్ హెడ్ ఆర్ హెడ్ అనే వాల్యూ ఉంటది కదా! ఈ హెడ్‌ని తీసుకెళ్ళి సెకండ్ నోడ్‌కి అసైన్ చేయాలి. ఎట్లా అసైన్ చేస్తాం? హెడ్ డాట్ నెక్స్ట్ అనే వాల్యూని ఇచ్చి మనం అసైన్ చేసేస్తాం. ఓకే. మనం కేస్ 2ని చూద్దాం. సో కేస్ 2లో ఏంటి అంటే ఒకవేళ నాకు కావాల్సిన నంబర్ ఏదైతే నోడ్ ఉందో ఆ నోడ్ అనేది నాకు ఐదర్ మిడిల్‌లో అయినా ఉండొచ్చు, లేకుంటే లాస్ట్‌లో అయినా ఉండొచ్చు. నాకు తెలవదు. అది ఎక్కడ ఉంటదో మనకు తెలీదు. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ నోడ్‌లో అయితే లేదు ఇప్పుడు. ఓకే. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ ఫస్ట్ నోడ్ నుండి సెకండ్ నోడ్‌కి ఇట్లా మనకి ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 18 అనే నంబర్‌ని నేను డిలీట్ చేయాలి అనుకుంటున్నా. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఈ ఫస్ట్ నోడ్ నుండి సెకండ్ నోడ్‌కి, సెకండ్ నోడ్ నుండి థర్డ్ నోడ్‌కి అంటిల్ ఐ రీచ్ దట్ పర్టిక్యులర్ నంబర్ ఐ హావ్ టు ట్రావర్స్ ఫ్రమ్ వన్ నోడ్ టు అనదర్ నోడ్. ఓకే. సో అట్లా వచ్చిన తర్వాతకి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మెయిన్‌లీ వి హావ్ టు టేక్ 2 వేరియబుల్స్. ఒకటేమో టెంప్ వేరియబుల్ తీసుకోవాలి. ఒకటేమో ప్రీవియస్ వేరియబుల్‌ని తీసుకోవాలి. ఓకే. ప్రీవియస్ వేరియబుల్ ఈస్ నథింగ్ బట్ ప్రీవియస్ నోడ్. టెంప్ వేరియబుల్ ఈస్ నథింగ్ బట్ కరెంట్ నోడ్. సో నేను టెంప్ వేరియబుల్‌ని మనం ఎక్కడ అసైన్ చేస్తున్నాం అంటే కరెంట్ నోడ్‌కి అసైన్ చేస్తున్నాం. ఓకే. కరెంట్ నోడ్ ఏంటి? హెడ్ నోడే కదా! సో టెంప్ ఈక్వల్స్ టు ఏమవుతది మనకి ఇక్కడ టెంప్ ఈక్వల్స్ టు హెడ్ అని రాసేస్తున్నా. సో ఇది కరెంట్ నోడ్‌ని ఇండికేట్ చేస్తదనమాట. ఓకే. సో తర్వాత ఇది టెంప్ వాల్యూ. ఓకే. దీనికంటే ప్రీవియస్ నోడ్ ఏంటి మనకి ఇక్కడ ప్రీవియస్ నోడ్? ఏం లేదు. ఏం లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? నన్ అనేది అసైన్ చేసుకోవాలి ప్రీవియస్ నోడ్‌కి. అసైన్ చేసిన తర్వాతకి మనం ఏం చేస్తామంటే ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో ప్రీవియస్ నోడ్ మనకి టెంప్ వాల్యూ అనేది మనకు కావాల్సిన నోడ్ కాదు కాబట్టి 18 కాదు కదా! టెంప్‌లో ఉన్న వాల్యూ 18ఆ? కాదు కదా! కాదు కాబట్టి మనం ఏం చేయాలి? టెంప్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అని చేసుకోవాలి. సో మనం ఏం చేయాలి? టెంప్ డాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ దగ్గరికెళ్తది. అప్పుడు వాల్యూ అనేది ఇక్కడ టెంప్ నుండి ఇక్కడికి టెంప్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఇంక్రిమెంట్ అవుతుందో అంటే ట్రాన్స్‌ఫర్ అవుతుందో టెంప్ వాల్యూ ఇక్కడ ప్రీవియస్ నోడ్ యొక్క వాల్యూ కూడా మనకి ఏమవుతది? మనం చేంజ్ చేసుకుంటున్నాం. ప్రీవియస్ నోడ్ ఇప్పుడు ఏమైతుంది అంటే ప్రీవియస్ నోడ్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు టెంప్ వాల్యూ ఎక్కడికొచ్చింది? సెకండ్ నోడ్ దగ్గరకొచ్చింది టెంప్ వాల్యూ. ఇప్పుడు ప్రీవియస్ నోడ్ ఎక్కడికొచ్చింది? ఇక్కడ ఫస్ట్ నోడ్ దగ్గరకొచ్చింది. ఇది ప్రీవియస్ నోడ్ ఇదేమో టెంప్ వాల్యూ. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ టెంప్ వాల్యూ నుండి వి హావ్ టు చెక్ వెదర్ ద గివెన్ నంబర్ ఏదైతే నంబర్ ఉందో మనకి కీకి వాల్యూ ఈక్వల్‌గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ వాల్యూ ఏంటి? 25. సో నాకు యాక్చువల్లీ నా నంబర్ ఏంటి? 18. సో 18, 25 ఈక్వలా? కాదు కదా! సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇంకొకటి ఇంక్రిమెంట్ చేసుకోవాలి. ఇంకొక నోడ్ దగ్గరికి ట్రావర్స్ చేయాలి. సో టెంప్ ఈక్వల్స్ టు ఏంటి? టెంప్ డాట్ నెక్స్ట్. సో అట్లా నేను ట్రావర్స్ చేసిన. ఇప్పుడు టెంప్ అనేది ఏ నోడ్ దగ్గర ఉంది? థర్డ్ నోడ్ దగ్గర ఉంది. ఇప్పుడు ప్రీవియస్ నోడ్ కూడా మళ్ళీ ఏమైతది? ఈ టెంప్ డాట్ నెక్స్ట్ దగ్గరకు వెళ్ళిపోతది. సో ప్రీవియస్ నోడ్ అనేది ఇక్కడికి దానికంటే ముందు నోడ్‌కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఈ నోడ్ ఏదైతే ఉందో ఈ నోడ్‌ని మొత్తం డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసి ఈ ప్రీవియస్ నోడ్ డాట్ నెక్స్ట్ వాల్యూని ఈ టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ తోటి మనం ఏం చేసుకున్నామంటే లింక్ చేయాలి. ఓకే. దీన్ని అన్‌లింక్ చేసేస్తున్నాం అన్నమాట. ఓకే. ఈ విధంగా మనం ఈ మిడిల్‌లో ఉన్న నోడ్‌ని మనం డిలీట్ చేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా చూడండి. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ప్రీవియస్ నోడ్ ఉంది. సో ప్రీవియస్ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్ దేనికి కనెక్ట్ అయ్యి ఉంది? యాక్చువల్లీ టెంప్‌కి కనెక్ట్ అయ్యి ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి? అన్‌లింక్ చేయాలి. అంటే టెంప్‌కి కనెక్షన్ తీసేసి ఈ ప్రీవ్ డాట్ నెక్స్ట్ వాల్యూని దేనికి కనెక్ట్ చేసుకోవాలి అంటే ఈ టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ తోటి కనెక్ట్ చేసుకోవాలి. సో టెంప్ డాట్
నెక్స్ట్ అనే దానితోటి కనెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమైతది, ఇట్లా చేస్తే ఈ కంప్లీట్‌గా ఎళ్ళిపోయి ఈ కనెక్షన్ అనేది ఇక్కడికొచ్చేస్తుందనమాట. సో ఈ విధంగా మనకు ఒక మిడిల్‌లో ఉన్నట్లయితే మనం ఈ విధంగా ఒక పర్టిక్యులర్ నోడ్‌ని మనం డిలీట్ చేసేస్తాం. ఓకే. సో నెక్స్ట్ కేస్ చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇట్లా డిలీట్ చేసినాం. ఇఫ్ ఇన్ కేస్ మనకేమైతది, లాస్ట్ నోడ్‌లో నాకు కావాల్సిన నంబర్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 55 నోడ్‌ని నేను డిలీట్ చేయాలి అనుకుంటున్నా. సో డిలీట్ చేయాలి అనుకుంటే మనం ఏం చేయాలి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఏమంటారు, లాస్ట్ నోడ్ డిలీషన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసినా పర్లేదు. ఓకే. సో కానీ నాకు కావాల్సిన నంబర్ అనేది ఏంటి, 55 ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో ఒక 60 నంబర్‌ని డిలీట్ చేయాలి అనుకుంటున్నా. నాకిచ్చిన నోడ్ 60 నోడ్‌ని డిలీట్ చేయాలి. ఈ సింగిల్ లింక్ లిస్ట్‌లో నుండి. నేను ట్రావర్స్ అయినా. టెంప్ ఇక్కడ నుండి ఇక్కడికి ప్రీవియస్ ఇక్కడ చేంజ్ అవ్వకుంటూ వచ్చిన. ఈ ట్రావర్స్ మొత్తం అయినా ఈ సింగిల్ లింక్ లిస్ట్ మొత్తం నేను ట్రావర్స్ చేసిన. అంటే మొత్తం తిరిగిన. తిరిగినప్పటికి కూడా, ట్రావెల్స్ చేసినప్పటికి కూడా నాకు కావాల్సిన నోట్ దొరకలేదు అంటే, అక్కడ ఏంటి అర్థం? ఐ డిడ్ నాట్ ఫైండ్ ద కీ. సో, నేను కీని ఫైండ్ ఔట్ చేయలేను అని అర్థం. చేయలేకపోతున్నా అని అర్థం. సో, అదే మెసేజ్‌ని నేను ప్రింట్ చేయాలి. సో, ఈ విధంగా మనం ఏంటి అంటే, పర్టిక్యులర్ ఒక నోడ్ మిడిల్‌లో ఉన్న, లాస్ట్‌లో ఉన్న డిలీట్ చేయాలి. లాస్ట్‌లో ఉంటే ఏం లేదు. మనం ఏం చేయాలి? బేసిక్‌గా లైక్ లాస్ట్ నోడ్ డిలీషన్ ఆపరేషనే పెర్ఫార్మ్ చేస్తే సరిపోతది. ఓకే. సో, ఈ విధంగా మనం ఈ ఆల్గోరిథం ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయితే మనం పర్టిక్యులర్ నోడ్‌ని మనం డిలీట్ చేయనీకి వస్తుంది. సో, ఇప్పుడు మనం ఏంటి అంటే పైథాన్ కోడ్‌ని చూద్దాం. ఓకే. సో, మనకు ఆల్రెడీ తెలుసు ప్రీవియస్ క్లాసెస్‌లో మనం నోడ్ క్రియేట్ చేయడానికి మనం ఏంటి ఒక క్లాస్‌ని క్రియేట్ చేశాను. ఆ నోడ్‌కి మనకి డేటా ప్లేస్ ఉంటది. ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ ఫీల్డ్ కూడా ఉంటది. ఇక్కడ డేటా అండ్ నెక్స్ట్ ఫీల్డ్. డేటా వాల్యూలో యాక్చువల్ వాల్యూ స్టోర్ చేసుకుంటది. నెక్స్ట్ ఫీల్డ్‌లో మనకేంటి అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రెస్ అనేది అది స్టోర్ చేసుకుంటది. ఓకే. సో, ఇప్పుడు నోడ్‌ని క్రియేట్ చేసేసిన. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇంకొక క్లాస్‌ని క్రియేట్ చేసి క్లాస్ ద్వారా ఒక సింగిల్ లింక్ లిస్ట్‌ని క్రియేట్ చేస్తున్నా. సింగిల్ లింక్ లిస్ట్ అనే క్లాస్‌ని క్రియేట్ చేశాను. అందులో మనకేంటి అంటే హెడ్ పార్ట్ ఉంటది. సో, ఇనిషియల్‌గా హెడ్ పార్ట్ అనేది నన్ అన్నమాట. అంటే ఏం లేదు. అంటే ఎంప్టీగా ఉంది అని అస్యూమ్ చేసుకోండి. సో, మనకి ప్రీవియస్ క్లాస్‌లో నీకు ఆల్రెడీ చెప్పిన లైక్ ఏంటి అంటే ఇన్సర్షన్ ఎట్లా చేయాలి, బిగినింగ్‌లో, ఎండ్‌లో, మిడిల్‌లో ఎట్లా చేయాలి అంటే మొత్తం పూర్తిగా ఆ వీడియోస్‌లో చెప్పాను కదా! సో, అదే ఫంక్షన్స్ ఇక్కడ యూజ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ కోడ్ రెడెండెంట్‌గా ఉంటుంది కాబట్టి నేను ఆ ఫంక్షన్‌ని ఇక్కడ రాయలేదు. ఓకే. మీకు కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్ చూసుకోండి. ఇక్కడ చూడండి డిలీటింగ్ ఏ నోడ్. డిలీట్ నోడ్ అనే ఫంక్షన్‌ని నేను క్రియేట్ చేశాను. దాంట్లో సెల్ఫ్‌ని, కీని రెండిటిని నేను ఇన్‌పుట్ లాగా ఇచ్చాను. దానికి పారామీటర్స్ లాగా ఇచ్చాను. సో, మనకి ఫస్ట్ కరెంట్ నోడ్ ఎక్కడుంది అంటే సె మన కరెంట్ నోడ్‌ని హెడ్ వాల్యూ అంటాం. ఓకే. సెల్ఫ్ డాట్ హెడ్. ఈ సెల్ఫ్ డాట్ హెడ్‌ని దేనికి ఇనిషియలైజ్ చేస్తున్నా? టెంప్ అనే వేరియబుల్‌కి ఇనిషియలైజ్ చేశాను. అదే చేశాను. చేసిన తర్వాతకి ఫస్ట్ నేనేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెడ్ వాల్యూ అనేది కీ వాల్యూని హోల్డ్ చేస్తుందా లేదా? అంటే నేను 10ని డిలీట్ చేయాలి అనుకున్నా. ఆ 10 వాల్యూ అనేది హెడ్ వాల్యూ దగ్గరనే ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో, ఇప్పుడు టెంప్ డాట్ నెక్స్ట్ హెడ్ ఒకవేళ ఉంటే ఇఫ్ టెంప్ ఈస్ నాట్ నన్ అంటే మనకిచ్చిన గివెన్ ఏంటి గివెన్ సింగిల్ లింక్ లిస్ట్ అనేది ఎంప్టీగా కాకపోతే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ నోడ్ హెడ్ అనేది నల్ కాకపోతే ఈవెన్ మళ్ళీ టెంప్ డాట్ డేటా వాల్యూ అనేది ఈక్వల్ అయితే ఫస్ట్ నోడ్‌లోనే డేటా ఈక్వల్ అయితే మనం ఏం చేయాలి అంటే సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఈ నోడ్ నుండి ఇంకొక నోడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది హెడ్ అనేది. సో, ఇట్లా మనం అన్‌లింక్ చేసేసినాం. తర్వాతకి టెంప్ ఈక్వల్స్ టు నన్ అనేది క్రియేట్ చేసేసినాం. సో, ఇక్కడ మనకేంటి పర్ఫెక్ట్‌గా మనం నోడ్ విత్ ద వాల్యూ 10 ఈస్ డిలీటెడ్ అని ప్రింట్ చేసేస్తున్నాం అన్నమాట. ఓకే. సో, తర్వాత సెకండ్ కేస్. ఓకే. సెకండ్ కేస్. సో, సెకండ్ కేస్‌లో మనం ఏం చేయాలంటే వి హావ్ టు సెర్చ్ ఫర్ ది కీ. ఏంటి ఫస్ట్ నోడ్‌లో లేదు. నాకు కావాల్సింది ఫస్ట్ నోడ్‌లో లేదు. అప్పుడు నేనేం చేయాలి ట్రావర్స్ చేసుకుంటూ ఒక నోడ్ నుండి ఇంకొక నోడ్‌కి వెళ్తూ ఉండాలి. అంటిల్ ఐల్ గెట్ ద ఏమంటారు నాకు కావాల్సిన నోడ్ దొరికే వరకి. సో, ఇప్పుడు మనకి ప్రివ్ అనే ఒక ఏమంటారు లైక్ ఒక వేరియబుల్‌ని తీసుకున్నా దానికి నల్ అనేది అసైన్ చేసేసాను. తర్వాత ఇప్పుడు టెంప్ ఈస్ నాట్ నన్ అంటే మనకి ఇచ్చిన సింగిల్ లింక్ లిస్ట్ అనేది నల్ కాకపోతే అండ్ ఆల్సో టెంప్ డాట్ డేటా ఈస్ నాట్ ఈక్వల్స్ టు కీ. కీకి ఈక్వల్‌గా కాకపోతే అప్పుడు ఏం చేయాలి? వైల్ లూప్‌లోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయ్యి సో, ప్రీవియస్ వాల్యూ ఏమైతది? టెంప్‌లోకి వెళ్ళిపోతుంది.
టెంప్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ వాల్యూకి అది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఒకవేళ ఈవెన్ మొత్తం మనం ట్రావెల్ చేసినా కూడా మనకేంటి మనకి కీ వాల్యూ దొరకలేదు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు జస్ట్ ఏం చేసుకోవాలి అంటే మనకి ఏమంటారు ఇచ్చిన గివెన్ లిస్ట్‌లో మనకు కావాల్సిన నోడ్ లేదు అని ప్రింట్ చేసుకోవాలి. దట్స్ వాట్ ఐ ప్రింటెడ్ హియర్. దెన్ ఆఫ్టర్ ఇన్ ద థర్డ్ థింగ్. సో, ఇన్ ద థర్డ్ థింగ్ ఏంటి అంటే చూడండి. వీ హ్యావ్ టు డిలీట్ ద నోడ్. డిలీట్ చేయాలి కదా! డిలీట్ ఎప్పుడు చేస్తాము అంటే వీ హ్యావ్ టు చెక్. సో, priv డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అంటే మనం డిలీట్ చేస్తున్నాం ప్రీవియస్ డాట్ నెక్స్ట్ వాల్యూని. సో టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూకి అసైన్ చేసేసి మనం మిడిల్లో ఉన్న దాన్ని అన్లింక్ చేసేసినాం. అట్లా అన్లింక్ చేసేసి పెట్టేసాం అనమాట. సో ఇట్లా ఈ వాల్యూ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్. సో మనం డిస్ప్లే చేయడానికి ఆల్రెడీ నాకు తెలుసు. సో కరెంట్ డాట్ డేటా అండ్ ఎండ్కి ఇట్లా యారో మార్క్ పెట్టేస్తే మనకి వచ్చేస్తుంది. మేము ప్రీవియస్ క్లాసెస్లో కూడా మనం ఈ డిస్ప్లే ఫంక్షన్ని బాగా అర్థం చేసుకున్నాం, రైట్? ఇట్లా మనం సింగిల్ లింక్ లిస్ట్ ఇట్లా డిలీట్ నోడ్ 10 అని పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది అంటే సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. మీ టాస్క్ ఏంటి అంటే ఈ రోజుకి ఒకవేళ మీకు ఇప్పుడు ఏంటి ఇప్పుడు నాకు రెడెండెంట్ డేటా ఇప్పుడు 10, 20 ఇట్లా 30 ఇట్లా ఉంది కదా! సో, నాకు ఒకటే ఇప్పుడు మనకి ఏంటి ఓన్లీ నేను ఫస్ట్ నోడ్ దగ్గర ఉన్న వాల్యూ ఉంటది కదా! ఆ ఫస్ట్ నోడ్ దగ్గర ఉన్న గివెన్ డేటా మాత్రమే డిలీట్ అవుతది. అదే మల్టిపుల్ టైమ్స్ ఇప్పుడు 23 టైమ్స్ ఉందనుకో ఓన్లీ వన్స్ మాత్రమే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న 20 మాత్రమే డిలీట్ అయితాయి. రిమైనింగ్ 20 డిలీట్ అవ్వవు. సో, ఈ రిమైనింగ్ డూప్లికేట్ వాల్యూస్ ఎక్కడ 20 ఉంటే అదంతా డిలీట్ అయిపోవాలి అంటే ఏ విధంగా కోడ్ రాయాలో మీరు ఒకసారి రాయండి. సో దిస్ ఈస్ ద క్వెషన్ ఫర్ యూ. Okay, if you have any doubts, please comment in the comment section. And if you like my content, like, share and subscribe. And thank you so much for watching my video. Thank you.